చూడండి, ఈరోజు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే నీవు ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డావు. దేవుడు నీ పాపాలు క్షమించాడు, నేను నీతిమంతుడిగా చేశాను. నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులను నీవు నశించిపోకుండా వారిని సహవాసంలోనికి నడిపించే వ్యక్తిగాను ఉండాలి, విశ్వాసంలోనికి నడిపించే వ్యక్తిగాను ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, రోగం వచ్చినా, మరణకరమైన వ్యాధి వచ్చినా, శ్రమలు ఎదురైనా వీటన్నిటిని జయించే శక్తి ప్రార్థనలో ఉంది కదా. అందుకే ఏలియా ప్రార్థన వర్షాన్ని ఆపేయగలిగింది 3.5 సంవత్సరాలు. ఆకాశము ఆ ప్రార్థనను యాక్సెప్ట్ చేసిందా లేదా? చేసింది. మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షమిచ్చి భూమి ఫలమునిచ్చిందంట. హల్లెలూయా.